ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఈరోజు వివాహ పంతనులు అనే విషయంలో మనం శ్రవణం నక్షత్రం గురించి తెలుసుకుంటున్నాం. ఈ శ్రవణం నక్షత్రం మకర రాశిలో ఉంది. 4 పాదాలు మకర రాశిలోనే ఉంటాయి. ఈ శ్రవణ నక్షత్రం గణం దేవగణం, నాడి అంచనాడి, జంతువు కోతి. అయితే ఈ శ్రవణ నక్షత్రానికి అశ్వని, మఖ, మూల ఈ నక్షత్రాలు 7వ తారలు అవుతాయి. మఖ, అశ్వని, మూల దగ్గర నుంచి లెక్కెట్టినప్పుడు ఈ నక్షత్రానికి 7వ నెంబర్ వస్తుంది. కాబట్టి ఈ 3 నక్షత్రాలు వివాహ విషయంలో పనికి రావు పూర్తిగా. ఇంకా 4వ తారలు అయినటువంటి శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభద్ర గురు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో విశాఖ, పూర్వభద్ర, పునర్వసు. ఇందులో ఈ 3 నక్షత్రాలు ఒకే క్షేమతారులు అమ్మాయి వరకు. ఇది అమ్మాయి నక్షత్రం అయినప్పుడు శ్రవణం. ఈ క్షేమతారులోని గుణమేళ పాయింట్లు ఉండి షష్టాష్టకాలలో లేని అంటే పూర్వభద్ర నక్షత్రం, విశాఖ పునరుసు 4వ పాదం, విశాఖ పూర్తిగా ఇవి అనుకూలం. ఈ అబ్బాయి నక్షత్రాలు ఇవి అయినప్పుడు వివాహానికి యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ వివాహ సమయంలో వివాహం చేసుకునేటప్పుడు పంతులు గారికి 1 గ్రామ్ గోల్డ్ దానం ఇవ్వడం అనేది చెప్పబడి ఉంది. ఇది 50% మాత్రమే అనుకూలంగా ఉండేటటువంటి నక్షత్రంగా మనం పరిగణించాలి. జస్ట్ లైక్ దట్ మిగతా నక్షత్రాలు పనికొచ్చే నక్షత్రాలు తీసుకోవడం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో దీన్ని పక్కన పెట్టవలసిన అవసరం అయితే కూడా లేదు. ఇంకా పనికొచ్చే నక్షత్రాలు ఏంటి? శ్రవణానికి పనికొచ్చే నక్షత్రాలు అన్ని విధాలా బాగున్నవి. 2వ తారైనటువంటి చిత్త, ధనిష్ట, మృగశిర ఈ నక్షత్రాల్లో మృగశిర 1-2 పాదాలు పనికొస్తాయి. చిత్త, ధనిష్ట పూర్తిగా పనిచేస్తాయి. ఇవి 2వ తారలు. వెనక నుండేటువంటి నక్షత్రాల శ్రవణానికి ఉత్తరాషాఢ, కృత్తిక, ఉత్తర. ఈ ఉత్తర శ్రవణ నక్షత్రం 1వ పాదం పనికిరాదు, సింహరాశి అష్టమంలో ఉంటుంది కాబట్టి కృత్తిక పూర్తిగా పనిచేస్తుంది. తర్వాత ఉత్తరాషాఢ కూడా పనిచేస్తుంది పూర్తిగా. ఇంకా ఆ వెనకాతలో ఉన్న నక్షత్రం భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఇవి కూడా ఈ అమ్మాయిది రాక్షస గణం అవడం వల్ల ఈ భరణి, పుబ్బ, పూర్వాషాఢలో మనుష్య గణం అవడం వల్ల ఈ 3 నక్షత్రాలు పనిచేయవు. పుబ్బ అష్టమం ఉంటుంది, భరణి మనుష్య గణం, పూర్వాషాఢ కోతి సేమ్ 12 రాశులు ఉంది. కొన్ని వేళల్లో ఒకవేళ వాళ్ళకి వీళ్ళకి ఇష్టమైతే శ్రవణ నక్షత్రానికి పూర్వాషాఢ ఓకే, భరణి ఓకే, పుబ్బ మాత్రం పనిచేయదు. ఈ 3 గణాలు మనుష్య గణాలు. అష్టమ రాశిలో ఉన్న పుబ్బ శ్రవణ నక్షత్రానికి అనుకూలంగా శాస్త్రాలు. కానీ భరణి, పూర్వాషాఢ పనికొస్తే భరణి మంచిది. పూర్వాషాఢ ఏ రాశిలో ఉంటుంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయొచ్చు, పనికొస్తుంది. పనికిరాని నక్షత్రం కాదు. బాగా పనికొచ్చే నక్షత్రాలు శ్రవణం నుంచి ధనిష్ట సంపత్తారు కాబట్టి అది పనికి వస్తుంది. మృగశిర 1-2 పాదాలు పనికి వస్తుంది. చిత్త పూర్తిగా పనిచేస్తుంది. ఇవి సంపత్తారులు అవుతాయి. నెక్స్ట్ వెనకాతలు ఉండేటటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ, ఉత్తర 1వ పాదం కానీ 2, 3, 4 పాదాలు కన్యారాశిలో ఉన్న ఉత్తర, కృత్తిక పూర్తిగా ఇవి పనిచేస్తాయి. ఇవి బాగా పనిచేసే నక్షత్రాలు. భరణి, పూర్వాషాఢ కూడా పనిచేస్తుంది. ఇంకా పుష్యమి నక్షత్రం ఇది యాక్చువల్గా కోతి, అదేమో మేక. ఇవి 2 విరోధ జంతువులు. అనుభవంలో దెబ్బలాట్లో ఉంటాయి, చికాకులు ఉంటాయి చిన్న చిన్నవి. కానీ గుణమేళ పాయింట్లు నైదంతాలు కొన్ని కుటుంబాల్లో, ఉన్నతమైన కుటుంబాల్లో పుష్యమి శ్రవణం చేయొచ్చు. జంతు వైరాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. గుణమేళన పాయింట్లు ఉంటాయి. తారాబలం ఉంటుంది. రాశి సంస్కృతికి అనుకూలం.
మంచి సంతానం కలుగుతుంది. చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా సర్దుకుని పోతాయి, కాలానుగుణంగా సర్దుకుపోతాయి. కాబట్టి ఇది చేయొచ్చు. సో ఈ నక్షత్రాలను తీసుకొని వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ పిల్లలకి మంచి సంబంధాలు దొరికి, మంచి నక్షత్రాలు దొరికి, మంచి వివాహ జీవితం కలగాలని కోరుకుంటూ మీ మంత్ర సత్యనారాయణ, ఎన్ఐడి జంక్షన్, శాంతినగర్, విశాఖపట్నం. సెల్ నంబర్ 9849811695. ధన్యవాదాలు.